గీతం. నేను రక్షింపబడిన సంవత్సరంలో దూరంగా మైక్లో నుంచి ఆ పాట వినబడుతున్నప్పుడు నన్ను పిలుస్తూ ఉన్నట్టుండేది యేసయ్య. గూవవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. ప్లే చేయండి, తబలా ప్లే చేయండి. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. యేసయ్యా స్తోత్రం. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి మన స్తుతులతో స్తోత్రాలతో ప్రభునామాన్ని కనుగొన స్తుతించుచూ ఉన్నప్పుడే అద్భుతమైనటువంటి కార్యాలు మనలో జరుగుతున్నాయి. ఆమేన్. స్తోత్రం. ఆరాధిద్దాం, సన్నుతిద్దాం, నా దేవుని మహిమపరుద్దాం. ఆమేన్. లార్డ్ హల్లెలూయా.
పరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. హల్లెలూయా. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. యేసయ్యా నీ కృపా అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా. యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా. గువ్వవలె నేనెగిరి నిన్ను చేరనా. నీ కౌగిట నేను దిగి హర్షించనా. వవలే నేనెగిరి నిన్ను చేరనా. నీ కౌగిట నేను దిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా. రాకడలోనే ఈ కోరిక నాలో తీరునా. రాకడలోనే యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా. యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా. యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా. యేసయ్యా నీ కృప. యేసయ్యా నీ కృప. యేసయ్యా ఇది నీ కృపా నీ కృపా కృపా నీ కృపా స్వస్థపరిచిన నీ కృప. యేసయ్యా స్వస్థపరిచిన నీ కృప. ఆరాధ్యుడా. యేసయ్యా నీ కృప, నీ కృప, నీ కృప దేవా. ఇది నీ కృపా. ఇది నీకు ఉచితమైన కృప. నీ కృపా. నీకు ఉచితమైన కృప. నీ నిత్యత్వానికి చేర్చిన కృప. కృపయే నిత్యత్వానికి చేర్చిన కృప. కోవలే నేనెగిరి నిన్ను చేరనా. నీ కౌగిట నేను దిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా. యేసయ్యా యేసయ్యా రాకడలోనే త్వరగా రమ్ము ప్రభువా. మా ఈ కోరిక తీర్చువాడవు నీవే. నీతో సదాకాలం ఉండాలన్నటువంటి ఆశ. త్వరగా రమ్ము ప్రభు. తండ్రి గోవవలే
ప్రియుడా ప్రియుడా నీ కౌగిట నేను దిగి హర్షించనా ఈ కోరిక నాలో తీరునా. మా కోరికలన్నీ ఇంతవరకు తీర్చిన దేవుడు, ఆశించిన దానికంటే అద్భుతమైనటువంటి కార్యాలు మా జీవితంలో చేసి నిరూపించినటువంటి రోషము కలిగిన దేవుడు, మా పక్షమై ఉన్నవాడు, నీ ప్రజల మీద నీ ఆత్మను క్రమరించి కూవల వలె కూటికి చేరే ఆ సమయాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు ఈ ప్రార్థనలో భూ సంబంధమైనటువంటి కోరికలే కాదు ప్రభు, పర సంబంధమైనటువంటి ఈ కోరికను కూడా నీ కృపతో మాకు అనుగ్రహించబోతుంది. నీకు స్తోత్రం. లోకము దీని ఆశలో గతించిపోయే ఈ రోజు మమ్మల్ని విడిచిపెట్టక మా గుండెల్లో ఉన్నటువంటి ఈ కోరికలు తీర్చుట త్వరగా వచ్చి నీతో సదాకాలం ఉండే ఆ ధన్యతను మాకు ఇవ్వబోతుంది. లెక్క చేతులెత్తి నీకు మొక్కుతున్నాను, చేతులెత్తి నీకు స్తుతి చెల్లిస్తూ, అందరు చేతులెత్తి చేతులెత్తి నీకు స్తోత్రం చెల్లిస్తూ, చేతులెత్తి దేవుని మహిమపరచు. దేవా నీకు స్తోత్రం. ఇది నీవిచ్చిన జీవితం చేతులు పైకి దూపుతూ నీ పాదాలకే యేసయ్యా, నీ పాదాలకే అంకితం. అందుకో ప్రభువా, మా ఈ జీవితాల్ని నీ చేతులకు అప్పగిస్తుంది, మా ఈ బ్రతుకుల్ని నీ పాదాల ముందు కృమరిస్తున్నాం. అవును దేవా, అంతము వరకు కాపాడే దేవుడు నీ కృప చేతనే ఇది నీ కృప మాత్రమే ప్రభు. మన్ను నిన్ను స్తుతించలేదు, అది నీ సత్యమును వివరించాలి. మరణపు ముళ్ళను మా జీవితాల్లో విరిచి పునరుద్ధానపు శక్తితో మమ్మల్ని లేపి పునరుద్ధానుడమైనటువంటి నిన్ను ఆత్మతో సత్యముతో స్తుతించే ఈ ధన్యకరమైనటువంటి జీవితం మాకిచ్చినందులకై నీకు స్తోత్రమయ్యా. ఏమి చెల్లించగలం ప్రభువా, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభు. ఎలా తీర్చగలదయ్యా నీ రుణమును. అనేక మంది లోకం కొరకు పలుకులాడుతూ ఉండగా ఈ ఉపవాస ప్రార్థనలు నీ సేవకుని గుండెల్లో మా కొరకు ఒక గొప్ప సంకల్పాన్ని ప్రేరేపించి మమ్మల్ని అందరినీ నీ రెక్కల నీడ క్రిందకి నడిపించావు ప్రభువా. మా మీద నీ హస్తాన్ని చాపినందులకై స్తోత్రం, ఆత్మతో నింపినందులకై స్తోత్రం, అభిషేకముతో నింపినందులకై స్తోత్రం. నిన్ను స్తుతించి ఆరాధించే రాజా చాలయ్య మాకి రాత్రి వాళ్ళు నిన్ను ముఖ దర్శనాన్ని చూస్తూ స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చావు. మా పిల్లలకి తండ్రి ఈ ధన్యతని ఇచ్చుతున్నదరికై నీకు స్తోత్రమయ్యా.
స్తోత్రం. నీ సన్నిధి మా మధ్య ప్రత్యేకంగా ప్రత్యక్షపరిచి నీవు జరిగిస్తూ వచ్చిన ఈ ఆరాధన అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాం. మా హృదయాలు ఎంతో తృప్తి చెందినాయి, మా హృదయాలు ఎంతో తన్మయించినాయి, మా హృదయాలు ఎంతో స్వాంతన పొందినాయి, సేద తీరినాయి. ఇదంతా నీ కృపే. ఇందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతా గైకొని ముందు కార్యాన్ని నడిపించిన సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు నామములోని ఈ ఆరాధన నీ పాద పద్మాలకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక